చూస్తున్నారండి. అలెగ్జాండర్ గారు 13 ఇయర్స్ పిల్లలు 14 ఇయర్స్ పిల్లలు చూస్తున్నారు ఈ వీడియోస్. సెన్సిబుల్ గా మాట్లాడదాం. దేశ ప్రగతిని మర్చిపోతున్నారు, వ్యక్తిగతంగా హైలైట్ అయిపోవాలని చూస్తున్నారు, ఏదో నాకు తెలియదు. ఇది ఆటోమేటిక్ గా మీకు ఉన్నా లేకున్నా అలాగే అవుతుంది. ఇప్పుడు రాజుబోడా గారు అన్నది అది ప్రభుత్వం చూస్తుంది కదా, లేకుంటే వీరన్నది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ మనం మీడియాకి వచ్చేసి వాళ్ళు అదే పాయింట్ వాళ్ళకు కూడా అర్థం జరుగుతుంది. క్రిస్టియన్ గానీ ఇప్పుడు ఆయన ఏమంటారంటే రాజ్బోడా ఆయన ఇష్టం మాట్లాడతాడు, ఒకవేళ తప్పుంటే గవర్నమెంట్ చూసుకునేది అని చెప్తున్నారు, అంతే కదా? ఆయన స్వేచ్ఛ అని చెప్తారు. అలాగే అది అనట్లేదు, మీరు కేసు వేయండి కావాలంటే. మీరు ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో అలాగే మీరు చెప్పిన మాట కూడా మేము అనలేదు కదా, ఎందుకు అడిగారు అని అన్నారు. ఇప్పుడు ఇటువైపు కూడా ఇటువైపు కూడా సోషల్ మీడియాలో వాగుతున్నారు. మనం సోషల్ మీడియాలో మనం సామరస్యంగా మాట్లాడుతాడు, ఆయన వాగుతానంటే నేనేం సపోర్ట్ చేయట్లేదు. ఆయన మాట్లాడి అలెగ్జాండర్ మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, లెట్ హిమ్ రియాక్ట్. కరుణాకర్ ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కేసులు వేసుకోండి, గవర్నమెంట్ చూసుకునేది అని అంటున్నారు. అలాగే ఈరోజు హిందువులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతారు. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కేసులు వేసుకోండి, గవర్నమెంట్ చూసుకునేది. చర్చలొద్దు, ఎవరికి చేతైందా చూసుకుందాం. మీరు అలా చేయడము హిందూ క్రైస్తవులు ఎవరైనా దూషించారు చూపించండి, మీరు మేము ఖండిస్తాం. మళ్ళీ చూపించండి అంటున్నాడు. మొన్న ఒక పాస్టర్ గారు మాట్లాడితే కూడా ఖండించామా లేదా? కాదండి, మొన్న ఒక పాస్టర్ గారు ఏ హిందువుని ఉండకుండా చేస్తాను అన్న విషయం మేము ఖండించామా లేదా? ఏం ఖండించావు చెప్పండి. ఏం ఖండించావు? నేను మీకు రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నానండి కరుణాకర్ గారు, మీరు ఖండించే విధానం మాట్లాడకండి, మీరు కొంచెం కూల్ గా ఉండండి. నేను ఖండించానా లేదా దానికి చెప్పండి. నేను ఒప్పుకోను, ఎందుకు ఖండిస్తారు మీరు? తప్ప చూడండి, మనిషి ఇప్పుడే మీరేమన్నారు, ఎవరికాళ్ళు లాయర్లు అయిపోతున్నారు అని చెప్పి మీరు ఇప్పుడు జడ్జి ఎలా అవుతున్నారు? ఖండించడం వేరు, తీర్పు తీర్చడం వేరు. అదే ఇప్పుడు రాజ్బోడా మాట్లాడిన విషయాల మీద ఇప్పుడు రాజ్బోడా మాట్లాడిన విషయాలు ఖండిస్తుంటే మీకెందుకు అన్నప్పుడు నేను మాట్లాడిన విషయాలు మీరు ఎలా ఖండిస్తారు? మీకు ఎందుకు అనలేదు నేను, మీరు ఖండించే విధానం మంచి. మీరు ఖండించుకోండి, నేను మీ గవర్నమెంట్ చూసుకుని వదిలేయండి, మీరెందుకు ఖండిస్తారు? ఆ ప్రక్రియలో వెళ్ళాలి మనం, గవర్నమెంట్ చూసుకుని. ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద గవర్నమెంట్ చూసుకుని వదిలేయండి, మీరెందుకు ఖండిస్తారు? మీరు ఏం మాట్లాడు అదే మీరు అందుకే మీ మీద కేసులు కూడా వేస్తారు కదా చాలా మంది. వేసుకోండి, ఎవరన్నారు? నేను మీకు అందుకే ఆవేదిస్తున్నాను. మొత్తం కాదండి, మీరు కూల్ గా ఉండి నా హిందూ సోదరులను కాపాడండి, నా హిందూ సోదరులను కాపాడండి. ఆ పెంట విషయం పక్కన పెడతాం. వీళ్ళంతా చిత్త మాట్లాడితే మళ్ళీ నేను కూడా చిత్త మాట్లాడాలి. 1.5 hour అయిపోయింది. ఆ 1.5 hour లో మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు వస్తలేరు ముందుకు, కానీ పెండ మాత్రం చేస్తున్నారు, పెంట చేసి పడేస్తున్నారు. అవసరం అయితే జోసెఫ్ గారు, సార్ జోసెఫ్ గారు కాదు, మీరు రండి సార్, ముందుకు వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు ఐ వాజ్ సైలెంట్. Let us learn some ethics. Let us learn some ethics. మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు ఐ వాజ్ వెరీ సైలెంట్. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, నేను ఓన్లీ ప్రేక్షక పాత్ర ఇది చేస్తున్నాను. మాట్లాడండి, కొంచెం 1.5 hour అయిపోయింది. మీరు ముందుకు చెప్పండి, మీరు ముందుకు వచ్చి మాట్లాడండి సార్, రండి. నాకేమైనా హాయిగా ఉందా? పాపం ఆయన జైలు ఉంటే కాదు. మొన్న సుప్రియ గారు కూడా మాట్లాడారు, ఒప్పుకున్నాను. మళ్ళీ సుప్రియ గారు రాలేదు, నిన్న జాన్ గారు రాలేదు, ఇవాళ ఆయన లైన్లు ఉన్నాడు, వచ్చి మాట్లాడవచ్చు సార్. ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం? ఒక్క నిమిషం ఉండండి, మీరు గోడపై ఉండండి. ఆపండి గోడపై. తప్పది మాట్లాడారు, ఇది నేను సైలెంట్ ఉండే. సార్ మీరు డైవర్ట్ చేయకండి ప్లీజ్. ఇది సార్ మీ వల్ల రాజు గారు ఆయన మాట్లాడండి. ఓకే,
యు హావ్ ఎనీ క్వశ్చన్స్ టు జోసెఫ్ అండి రాజ్ గారు? జోసెఫ్ గారిని అడుగుతున్నా, ఏమని మాట్లాడాలి? వచ్చి కూర్చోండి, మాట్లాడండి, ఏమని మాట్లాడాలి? మీరు కేసు వేసారు, పోలీసులు వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఏమని మాట్లాడాలి? ఒక్క నిమిషం మీ క్వశ్చన్ అయిపోయిందండి రాజ్ గారు, ఇంకా ఉన్నాయా? సో దట్ ఐ కెన్. జోసెఫ్ గారిని ఒకటే అడుగుతున్నా, రండి రండి అంటున్నాడు, వచ్చి ఏం చేయాలి, ఏమని మాట్లాడాలి అది చెప్పంటున్నా. సరే ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. నేను రెడీగా ఉన్నాను, సుప్రియ గారు అన్నారు కదా, మాట్లాడారు మొన్న. సరే మాట్లాడదాం, ఆవిడే అన్నారు చర్చించుకుందాం ఒకసారి, ఏం కండిషన్స్ ఉంది, ఎట్లుంది, నెక్స్ట్ ఏంది పరిణామాలు, మేము ఇలాంటి చెయ్యము అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. ఆవిడేని కాదు, ఇకపై ఎవరైనా చర్చిల్లో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి దేవదేవతలను దూషిస్తే మేము కూడా చర్యలు తీసుకుంటాం. మాకు కూడా బాధగా ఉంది, ఎందుకంటే మనం సోదరి భావంతో ఉన్నారు కాబట్టి మనము కలిసి ఉందామని చెప్పి ఆవిడే చెప్పారు. అజయ్ బాబు మీద కేసును విత్డ్రా చేసుకోవడానికి యూఆర్ రెడీ? రెడీ సార్, రెడీ. నాకు ఇష్టమా సార్? ఏమంటున్నాడంటే, ఇక మీ చర్చిలో ఉన్న పాస్టర్లు అందరు కలిసి మాకు ఒక హామీ ఇవ్వండి, అజయ్ బాబు గారు లేక ఎవరు కూడా నోరు తెరవమని, అప్పుడే నేను కేసు పిచ్చి కూతలు ఇవి పిచ్చి కూతలు. ఆయన నువ్వు కేసు వేసినావు, ఇప్పుడు పోలీసు వాడు చర్యలు తీసుకుంటాడు, నువ్వు మధ్యలో ఇంకా వచ్చి మాట్లాడండి, ఏం మాట్లాడాలో చెప్పొచ్చు కదా. అది వాళ్ళు మీరు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు రండి సార్, మీరు రారు, వాళ్ళని రంపయ్యారు, మీరు గణమధ్యలో ఉండి పెంట చేస్తున్నారు మీరు. ఆయన ఏమంటారండి, ఆయన పిచ్చి ఆయన దగ్గరకు వచ్చినా అదే మాటలు కదా, మాటలు ఇక్కడ చెప్తే ఇక్కడే చర్చించుకుందాం అంటున్నారు. ఎవరో గారు ఏమన్నారు, వచ్చి కూర్చొని మాట్లాడదామన్నారు. వెయిటింగ్. ఎందుకు రారా, రోడ్ల మీద వస్తారా, బయటికి ఇక్కడ రారా? రాజ్ గారు ఈ క్వశ్చన్ అలెగ్జాండర్ గారు ఆయన ఏమంటున్నారంటే, ఐఎమ్ రెడీ టు విత్డ్రా ఆ కేసుకి, అజయ్ బాబు మీద కేసుని విత్డ్రా చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి జోసెఫ్ గారు చెప్పారు. 2 days అయింది, 2 days. సో అక్కడి నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడితే సరే, అలాగే అజయ్ బాబుతో కూడా మాట్లాడాలంటున్నారు. సో ఎవరైనా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా అండి? ఎందుకంటే ఐ నీడ్ కొన్ని కండిషన్స్ అనే మాట కూడా బహుశా ఆయన కండిషన్స్ కాదు కానీ ఇక్కడ కొన్ని అంశాలనే ప్రస్తావించాలంటున్నారు. ఆయన రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? ఆయనతో జైలుకి పోదామన్నా కానీ సరే అన్నాను నేను. అన్నారు కదా జైలుకి వెళ్తారంటే సరే వెళ్తాను, పోయి పరామర్శిస్తాను, తప్పు లేదు కదా. యా అలెగ్జాండర్, రియాక్ట్ కండి, మ్యూట్ తీయండి, ఆడియో మ్యూట్ తీయండి. అలెగ్జాండర్ గారు ఆడియో మ్యూట్ ఉంది, మ్యూట్ తీయండి. యా జోసెఫ్ గారు, సార్ బ్రదర్ సచిన్ గారు, ఆడిబుల్ అండి? యా కంటిన్యూ. ఇప్పుడు మీరు మాట్లాడతాను వెనక్కి తీసుకుంటున్నా అంటున్నారు కదా, అంటే మీకు అది వెనక్కి తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే కొంచెం తెలుసుకోవచ్చా? ముందుకొచ్చి మాట్లాడితే మొత్తం చెప్తానండి. మీరు ఇలాగే మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడదాం సార్. ఇవాళ మీరు కేవలం మాట్లాడదాము, దానికి మనం ఫౌండేషన్ వేద్దాము, దానికి ఒకటి కొన్ని స్టెప్స్ తీసుకుందాం, ఖచ్చితంగా మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు ఓకే మీరు ఓకే అన్నారు, నేను అడిగిన దానికి నేను అడిగాను, మీరు అలా చేసేది లేకుండానండి అంటే మాకు కూర్చొని మాట్లాడదాం మీరు అన్నారు, మొన్న ఒక సిస్టర్ మాట్లాడారు అన్నారు కదా, రైట్, అది మనం ఖచ్చితంగా మాట్లాడదాము. నెక్స్ట్ మీరు ఈ స్టాండ్ ఏ రిలీజియస్ పర్సన్ కూడా మీరు ఇలా చేయకండి, వాళ్ళతో పర్సనల్ గా వెళ్ళి మాట్లాడండి సార్. నో రిపే లాగా చేయకండి ప్లీజ్. కాదండి, మీరు తవ్వుతూనే ఉంటే నాకు తెలిసి ఆయన జైల్లో ఉండాలని చెప్పి మీ అందరి కోరిక. కేవలం నాటకాలు చేస్తున్నారు మీరు. సార్ ప్లీజ్, మీరు నాటకాలు చేస్తున్నారు, మీరు అందరు నాటకాలు చేస్తున్నారు. ఎందుకు ఒక్కళ్ళు వస్తలేరు ముందుకు? ఒక్కళ్ళు రాలేదు. కేవలం గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ సార్ సికింద్రాబాద్ ఉన్న మనిషి ఒక్కరు రాలేదు. అలెగ్జాండర్ ఒకసారి జోసెఫ్ వర్షన్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. లెట్ హిమ్ ఫినిష్. జోసెఫ్ ఇద్దరు మాట్లాడితే కన్ఫ్యూజ్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఫినిష్ చేయండి, తర్వాత మళ్ళీ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్తాను. కాదండి, నన్ను ప్రశ్న అడిగారు, నేను సమాధానం ఇస్తున్నాను, తర్వాత మీరు క్వశ్చన్ చేశారు, అందుకే మళ్ళీ ఇప్పుడు మధ్యలో బ్రేక్ చేయకండి. ఒక పాస్టర్ మీద ఇంకొక క్రిస్టియన్ ఎందుకు కేసు పెట్టారు, అది కేసు విత్డ్రా చేసుకోవాలా లేదా, ఇది వీళ్ళ అంతర్గత సమస్య. ఇప్పుడు దీని మీద బహిరంగ చర్చ పెట్టాలా మీ ఇష్టం. ఇందులో అక్కడ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయిందంటే
ఆయన కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. నాకు ఆ నేను క్వశ్చన్స్ కి చెప్పాను. ఓకే అయితే కనుక ఐఎమ్ రెడీ టు విత్డ్రా అని చెప్పి 2 days బ్యాక్ ఇదే లైవ్ లో కూర్చొని మాట్లాడారు. సో ఆ డిస్కషన్ కి సంబంధించి ఇంతవరకు మాకు డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా అంటున్నారు ఆయన. సో అలెగ్జాండర్ గారు, నేను రెడీగా ఉన్నాను కానీ ముందుకు వస్తలేరు. ఈయనేమో చల్లుతున్నాడు ఈయన అక్కడ యూఎస్ లో కూర్చొని. ఏంది నాయనా, నువ్వు ఏదైనా ఇష్యూని సాల్వ్ చేయాలి, ఎక్స్ప్లోర్ రాజ్ గారు ఒక్క నిమిషం. అలెగ్జాండర్ రియాక్ట్ అవుతున్నారు. అలెగ్జాండర్, ఎస్ వినండి జోసెఫ్ గారు, మీరు ఈయన అంటున్నారు. ఫస్ట్ థింగ్ అది మానుకోండి. ఇట్ షోస్ యువర్ ది వే హౌ యూ స్పీక్ విత్ యువర్ బ్రదర్స్. దట్ ఈస్ వాట్ వీ హావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ జీసస్ క్రైస్ట్, రైట్? బ్రదర్, మనం అలా మాట్లాడకూడదు ఎవరితోటి కూడా అసభ్యకంగా. ఆయన మాట్లాడాడు, మీరు ఎప్పుడైనా ఖండించారా? ఇప్పుడు ఆయన పెండా అన్నారు, ఇది అవసరమా? చూడండి, నేను అతనికి ఫోన్ చేశానని ఇంతకుముందే చెప్పాను. గత 2 months క్రితమే ఫోన్ చేశాను. ఎవరికి? అజయ్ బాబు గారికి 2 months క్రితమే. ఈ అంశం కంటే ముందే. సార్ ఒక పని చేయండి సార్, మీరు ప్లీజ్ మీరు ముందుకొచ్చి మాట్లాడండి అలా ఫోన్ లో. సార్ ఇంకొకటి, బ్రదర్, ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ సార్. 1 second, దిస్ ఇస్ బిగ్ ఇష్యూ. బిగ్ ఇష్యూని మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే కాదు. క్రైస్తవ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, దీస్ పీపుల్ ఆర్ జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. పాస్టర్ పగడాల గురించి, పాస్టర్ అజయ్ గారు ముందుకు రండి ఆయన. జోసెఫ్ గారు ఒక్కసారి అలెగ్జాండర్ వెర్షన్ విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అలెగ్జాండర్ గారు కంటిన్యూ అలెగ్జాండర్ గారు. నా వర్షన్ ఏంటంటే, జోసెఫ్ గారు దయచేసి సమన్వయం పాటించండి, కూల్ గా ఉండండి. నేను అడిగేది ఏంటంటే, మీరు మనం అందరం ఇండియన్స్ అన్నారు నిన్న. ఇండియన్ ఫస్ట్, తర్వాత రిలీజన్ అన్నారు, మానవత్వమే. నేనైతే జైన్ నైతిక మానవత్వం అంటాను. ఈ క్రమంలో మీరు ఒక ఇండియన్ ఏ మతస్థుడైనా సరే, ఎవరైనా సరే, ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడినా సరే, చేసినా సరే, ఎవరి మీద మీరు కేసు వేసారా అని అడిగాను ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తే నేను సైలెంట్ అయిపోతాను. ముందుకు రండి, మీకు జవాబు ఇస్తాను. ముందుకు రండి, ఎవరైనా సరే ముందుకు రండి. చేయపాలన్నా సరే ముందుకు రండి. ఆయన తగినట్టు జవాబు ఇస్తారు సార్. ఇది కుదరదు సార్. మీరు అక్కడ కూర్చొని ప్రశ్న చేస్తారంటే కాదు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. జవాబు మీరు అక్కడ కూర్చొని జవాబు. ఇప్పుడు మాట్లాడుకుందామా? రాజ్భాయ్ దూరం ఇప్పటిదాకా వెయ్యలేదు. గారి మీద కేసు వేశారు, రైట్? చెప్పండి. ఓకే, అయితే ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడినా మా ప్రతినిధి అయిన జోసెఫ్ గారు, ఆరోగ్య జోసెఫ్ స్వామి గారు అందరి మీద కేసేస్తారండి. ఇది మేము అతన్ని లీడర్ గా అపాయింట్ చేసుకుంటున్నాం మా సైడ్ నుంచి. అంటే అందరం ఒకటే. క్రిస్టియానిటీ తరఫు నుంచి నేను మా ఆరోగ్య మీసా స్వామి జోసెఫ్ తరఫు నుంచి వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక బ్రదర్ గా నేను అతనికి అపాయింట్ చేస్తున్నాను నా మనస్ఫూర్తిగా. ఎవరు తప్పు మాట్లాడినా కేసేయడానికి రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా శిక్షించాలి సార్. సార్ అదే కాదు, ఇంకొకటి చెప్తానండి, ఇంకొకటి చెప్తాను. రాజ్యాంగబద్ధంగా అలెగ్జాండర్ భాయ్ వీలే కాదు. అలెగ్జాండర్ భాయ్ జస్ట్ ఇప్పుడు ఎవరు చేస్తారు చూపిస్తాను. వీలే కాదండి, చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట, ఒక్కొక్క నిమిషం అలెగ్జాండర్, ఇక్కడ కేవలం చేస్తున్నారనే భావన వచ్చే విధంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ముందుకెందుకు వస్తలేరు సార్? ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళకి చూపిస్తాను, వీళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో కూర్చొని ఒక్కసారి ఇక్కడ బ్రదర్ మనం ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఒక లిక్కర్ షాప్ కి సంబంధించి, ఒక లిక్కర్ షాప్ విషయంలో అక్కడ మీరు ఉన్నారు, ఇది మీరే చేయించారు. ఒక చర్చ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా జరిగింది. సో దీని మీద ఎందుకంటే క్లారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మీకు. సో ఒక్కసారి ఆ పాయింట్ కూడా ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే లేదు నేను వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. దీని మీద క్లారిటీ ఇస్తే సో దట్ ఇదిగో అదొక్కటే కదండి. ఇప్పుడు తమ్ము చూడండి, వెనక నుంచి కారుతో వాళ్లే గుద్ది కొట్టి, అంటే మా ఫోటోలు పెట్టారు. రాధా మనోహర్ గారిది నాది ఫోటోలు పెట్టి వాళ్లే కారుతో గుద్దారని చెప్పి తమ్ము పెట్టారు. 2.5 లక్షల మంది చూశారు ఆ వీడియో. ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు నా మీద పని కట్టుకుని చేశారు. ఓకే, అది మేబీ బియాండ్ రిలీజియన్ అయ్యి ఉండొచ్చుగా, మతాలతో సంబంధం లేని వాళ్ళు, లేకపోతే ఇన్ హౌస్ మీ మీదకి ఎవరికైనా వ్యక్తిగత కక్ష ఉన్న వాళ్ళు కూడా చేస్తుండొచ్చుగా. ఆ కోణం ఎందుకు ఆలోచించారు? నా మీద వ్యక్తిగత కక్ష ఉన్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. నేను ఎవరితో బిజినెస్లు చేసి గొడవలు పడలేదు, పొలం తగాదాలు లేవు, గట్లు తగాదాలు లేవు మాకు. కేవలం రిలీజియస్గా వీడు మనకి థ్రెట్ అవుతాడు, మన మత మార్పిళ్ళకి ఫ్యూచర్లో థ్రెట్ అవుతాడు. ఇప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, దీన్ని అడ్డం పెట్టుకుని వీడిని ఇరికించేద్దాం అని చెప్పి ఒక మాఫియా ఉంది. 100% చెప్తున్నా, క్రిస్టియన్ మాఫియా ఒకటి పనిచేస్తుంది. ఒక రిలీజియన్ని అటాచ్ చేయడం వల్ల మత విద్వేషాలు మళ్ళీ ఇక్కడ రైజ్ అవుతాయిగా.
నేను ఇప్పుడు మాఫియా అంటే విశ్వాసులు అందరూ కాదండి, విశ్వాసులు అందరికీ సంబంధం ఉన్న అట్లా మతం పేరుతో ఒక మాఫియా నడుస్తుంది అక్కడ స్పష్టంగా కనబడుతుంది కదా. ఓకే, అంటే ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక రిలీజియన్ బేస్ చేసుకొని ముందు దాని టార్గెట్ గా వెళ్తున్నాడు. ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే బ్రదర్ మీరు మాట్లాడకండి, వస్తారు అలెగ్జాండర్ ఈ వర్షన్ అయిన తర్వాత నేను మీ వర్షన్ మాట్లాడే మధ్యలో ప్లీజ్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారో, ఎవరైతే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలో భాగస్వాములుగా ఉన్నారో, ఇది మాఫియా అంటున్నా. ఈ మాఫియా ఈ ఇన్సిడెంట్ వెనకాల పనిచేస్తుంది. ఇది వేరే రిలీజియన్ మీదకి తోసేసి ఎవరైతే వీళ్ళకి ఫ్యూచర్లో మత మార్పిడికి అడ్డం వస్తారో, లేదా బీజేపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారో, అయితే బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల మీదకి తోసేయటం, లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనటం, లేదా చిరంజీవి స్వామి అనటం, లేదా మాలాంటి హిందూ సంస్థల పేర్లు తేవటం, రకరకాలుగా ఎన్నో ఫేక్ ప్రాపగాండాలు చేసి సాధారణ విశ్వాసుల మనసుల్లో అనుమానాలు లాంటివి వీళ్ళ మీద మా మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇది మీరు అక్కడ ఏదో బార్లో మీరున్నారు, ఇదంతా చేయించాలని చర్చ మీద ఎందుకు వచ్చింది ఆ పాయింట్? ఎందుకంటే చాలా ఫుటేజెస్ వచ్చాయి, కానీ ఎందుకు అక్కడే ఆ పాయింట్ రిలీజ్ అయిందంటే ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడే బయలుదేరదాం. ఎల్బీ నగర్ సవేరా వైన్స్ కదా అదండి, అక్కడ షాప్ ఓనర్సే కూర్చున్నారు, బహుశా అక్కడ క్యాష్ పాయింట్ దగ్గర కూర్చున్నారు కదండి, వాళ్ళు ఓనర్స్ అయ్యి ఉంటారు. మనం ఇప్పుడే బయలుదేరదాం, గంట కూడా పట్టు ఎల్బీ నగర్ వెళ్ళడానికి. ఆ రోజు ఫుటేజ్లో ఉన్నది నేనా వాళ్ళని అడుగుదాం, లేదా అక్కడ ఆ రోజు ఎవరున్నారో వాళ్ళని అడుగుదాం. ఆ ఇద్దరు ఎవరో వాళ్ళే చెప్తారు కదా, తేల్చేద్దారండి. ఈరోజు పాస్టర్లు రమ్మని వెళ్దాం. రాజుబోడా గారు ఆయన అదే అంటున్నారు, నా పేరు ఎందుకు వచ్చింది, నా పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది, ఆ విజువల్స్ ఉన్నదే నేను కాదనేది ఆయన వర్షన్. అలాంటప్పుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే ఇది మళ్ళీ రిలీజియస్గా టచ్ అవుతుంది కాబట్టి నేను ఈ పాయింట్ తీసుకొచ్చాను. నేను అలెగ్జాండర్ గారు ఒకసారి రాజ్బోడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజ్బోడా నేను మాట్లాడగలుగుతాను దాని గురించి. ఓకే, అలెగ్జాండర్ ప్లీజ్ కంటిన్యూ. ఎస్, ఇప్పుడు కరుణాకర్ గారి మీద ఎలిగేషన్ వేయడం 100% తప్పే, దాన్ని ఖండిస్తున్నాము. ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా ఒకరి మీద చెప్పడం 100% తప్పండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కరుణాకర్ గారికి ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మీరు అక్కడ ఏం చేయలేదు, మీరు అందులో లేరు, రైట్? కానీ మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? మీరు నా సహోదరులు, మిమ్మల్ని కూడా మీ యొక్క రెస్పెక్టబుల్ నేచర్, మీ యొక్క ఫేమ్ కూడా, మీ యొక్క నేమ్ కూడా డిఫేమ్ అవ్వకూడదనే మా ఉద్దేశం. మీ యొక్క మంచి పేరు శివశక్తి ఛానల్ అనేది ధర్మం వైపు తీసుకెళ్తుంది, అది చాలా మంచిది, దాన్ని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ కూడా చేస్తాం యాజ్ అన్ ఇండియన్. కానీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రజలందరూ? మిమ్మల్ని, ఇంకా కొంతమంది సోదరులని, అలాగే క్రిస్టియన్ సోదరులను కొంతమంది టార్గెట్ చేశారు, ఇప్పుడు అజయ్ బాబు గారు లాగా. అట్లా ఇలా టార్గెట్స్ అవ్వకుండా ఉండాలంటే మనం మాట్లాడే మాట, ఇప్పుడు మీరు అన్నారు కదా అలిగేషన్ చేసేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు, ఇది ప్రతి ఒక్క పౌరుడు చేస్తాడండి, అది తప్పు వాళ్ళది, అది తప్పని తెలిసినా చేస్తున్నారు. ఇప్పుడు సచిన్ గారు ఏమంటున్నారు, అలా చేసినందుకు ఆధారాలు లేవు, అవి లేవని మీ అందరికీ తెలుసు, అది కాదని మీకు తెలుసు, అందరు ఫేమస్ అవడానికి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. మరి అందులో నిజం లేదని తెలుసు, అందులో ఆ నిజం కేవలం కొంతమందికి తెలుసు అని కూడా తెలుసు మీకు. అలెగ్జాండర్ గారు ఇక్కడ నా పాయింట్ ఎందుకు వచ్చిందంటే, సోషల్ మీడియాలో ఎవరో ఏదో మాట్లాడితే అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్, ఒక పర్సనాలిటీకి సంబంధించి అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడితే అది ఇష్యూ ఫోకస్ అవుతుందా అవదా? అందుకే ఇప్పుడు అలాంటి వాటికి ఏమవుతుంది, అది ఇన్వెస్టిగేషన్ జరిగి ఇదంతా జరిగే లోపు రిలీజియస్ గా కాస్త అవుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు మాఫియా అని అనడము, ఇప్పుడు కరుణాకర్ గారు మాఫియా అనే పదం ఏదైతే ఉందో అది చాలా డెలికేట్ గా, సెన్సిటివ్ గా మాట్లాడాల్సిన అంశం. కొందరు అలా ఉన్నారు అని చెప్పాలి. అక్కడ వినేవాళ్ళు ఏమవుతారంటే మంచోడు కూడా చెడు అయిపోయి వాళ్ళకి స్పందిస్తాడు. అర్థమైందా? మన ఓపెన్ లో ఒక అబ్బాయి ఏమన్నాడు, పాస్టర్ ని చంపేశాడు, మంచి చేశాడు. అలెగ్జాండర్ గారు మీరు అడిగారు క్వశ్చన్ అడిగారు, లెట్ హిమ్ రియాక్ట్. కరుణాకర్ ఇప్పుడు బ్రదర్ అలెగ్జాండర్ గారు ఏమంటారంటే, సరే మీకు ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ మీకు సంబంధం లేకపోయినా మీ మీద ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే విధానం వల్ల అని చెప్తున్నారు. నేను మాట్లాడే విధానం ఏంటండి, హిందుత్వం మీద దోషణలు జరుగుతున్నాయి, క్రిటిసిజం జరుగుతున్నాయి, నేను కౌంటర్లు ఇస్తా. హిందువుల్ని అన్యాయంగా మతమార్పిడి చేస్తున్నారు, నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తా. నువ్వు ఇవి చేయడం వల్లే నీకు సంబంధం లేకపోయినా నీ మీద రుదుతున్నారు అంటే నన్ను ఇప్పుడు బెదిరించడం కదా, రేపొద్దున ఏదొచ్చినా కూడా నువ్వు ఈ పని ఇలాగా బ్రదర్ నన్ను మాట్లాడండి, మీరు ఇలాగా కంటిన్యూ చేశారంటే రేపొద్దున సంబంధం లేని విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేసి నీ మీద రుద్దుతారు, కాబట్టి నువ్వు సైలెంట్ అయిపో.
అని కదా చెప్తున్నారు. నేనేమంటానంటే బ్రదర్, మీరు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా నేను ఆగను బ్రదర్, నేను ఆపను బ్రదర్. ఏం చేసుకుంటారు చేసుకోండి. ప్రయత్నం చేస్తాను జోసెఫ్ గారు. ఎక్కడ కూడా ఒక అడుగు కాదు కదా, కనీసం ఒక ఇంచు కూడా ముందు పడే కనిపించట్లేదు. అసలు ఏంటిది అసలు నా ప్రశ్న మీకు అర్థమైందా? కంక్లూజన్ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆఫ్ కోర్స్ ఇది కంటిన్యూ అవుతుంటుంది. నేను కంక్లూజన్ చేసి వెళ్ళిపోతాను, అందుకని ఒక మాట చెప్పేసి నేనేమడిగానంటే, నువ్వు ఏదైతే శివశక్తి ద్వారా వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ వల్ల నీకు సంబంధం లేని విషయాల్లో నేను లాగి నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు అది ఆపేసేయమంటున్నాడు. ఇది బ్లాక్మెయిల్ చేయడం కాదా అని మీరు ఒకసారి ఆలోచించండి. నా కంక్లూజన్ ఏంటంటే, మీరు బ్లాక్మెయిల్ చేయండి, ఇంకేమైనా చేయండి, రేపు పొద్దున ఇంకేదైనా హత్యా నేరాలు తీసుకొచ్చి నా మీద వేయండి, ఎలిగేషన్స్ చేయండి, ఏదేసినా కూడా నేను ఆపను. శివశక్తి ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ కంటిన్యూ చేస్తాం. ఇది నా కంక్లూజన్. రైట్. జై హింద్, జై శ్రీరామ్. రైట్ జోసెఫ్ గారు. సార్, ఎందుకంటే ఎక్కడ ఆగినట్టు కనిపించట్లేదు, ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్. నాకు వీళ్ళ మనసులో ఏముందో అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళే ఏదో ఒకటి చెప్తున్నారు, కన్క్లూజన్కి వస్తలేరు, ముందుకు వస్తలేరు, చర్చ్ పెద్దలు బయటకు వస్తలేరు, కేవలం రోడ్డు మీదనే వస్తా అంటున్నారు, ఊచకోతలేక వస్తా అంటున్నారు. ఇది తప్పు. ఇది రైట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ఎంత మాట్లాడుకున్న ఆ పాయింట్, మరి ముఖ్యంగా పోలీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి డిమాండ్ వస్తుంది. అఫ్ కోర్స్ అందరూ అడుగుతున్న పరిస్థితే, బట్ వాళ్ళ వెర్షన్ ఒకటే ఉంది. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అన్ని కోణాలు జరుగుతోంది. సో ఆ రిపోర్ట్కి సంబంధించి కూడా అదే క్వశ్చన్ మార్క్ని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ రోజు రోజుకి అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని ఆరోపణలకు సంబంధించిన మీదకి వస్తున్న తరుణంలో వీటి మీద పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అంటే, ఆధారాలు సేకరించే కోణంలో పోలీసులు వెళ్ళబోతున్నారా, లేకపోతే ఆధారాలను ఆరోపణలకు సంబంధించి ఎలా వెళ్ళబోతోంది, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారాయి. మీకేమనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజలుగా అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్, సుగుణ, అలాగే అలెగ్జాండర్, రాజ్బోడా అండ్ జోసెఫ్ డిస్కషన్లో పాల్గొని అంశానికి సంబంధించి మీ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేసినందుకు. సో ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ డిస్కషన్ అంతా చూశారు. సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. మీకేమనిపిస్తుంది ఈ ప్లాట్ఫామ్లో జరిగిన డిస్కషన్? ఎక్కడ నేనేం కంక్లూషన్ ఇవ్వట్లేదు, మీ పాయింట్స్ ఏంటి అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.